మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీటింగ్ సెషన్స్ లో ఈ రోజు ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం అండి. మనం ఇప్పుడు మనకున్న దానిలో 10వ వంతు దానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే ఆ మన భారతదేశంలో సాధువులకు భోజనం పెట్టడం అనేది ఒక అదృష్టంగా భావిస్తామని తెలుసుకున్నాము. అలాగే ఒక చక్కటి సాయంత్రాన ఒక సాధువు ఒక ఇంటికి భిక్షకు వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ సాధువుకి భిక్ష ఇచ్చిన తరువాత ఆమె ఎలా ఫీల్ అవుతుంది, ఆ భిక్ష తీసుకొని వెళ్ళిన సాధువు ఎలా ఫీల్ అవుతాడు, ఆ సాధువు ఒక ధన సంపాదనే తన ధ్యేయంగా కాకుండా అందరికీ ఎలా సేవ చేస్తూ ఉంటాడు అని తెలుసుకున్నాం కదా. సో భోజనం చేసిన తర్వాత ఆ సాధువు ఏం చేస్తాడంటే కొంతసేపు చక్కగా విశ్రాంతి తీసుకుంటాడు. తర్వాత లేచి నున్నటి మట్టితో ఆ తన భిక్ష పాత్రను చక్కగా తోమి శుద్ధి చేసుకుని చేతికర్రను పట్టుకుని రాత్రికి రాత్రే బహుశా చక్కటి వెన్నెలలో మరో ప్రదేశానికి పయనం ప్రారంభించేస్తాడు. ఎంతో దూర ప్రాంతాలకు కూడా చకచక నడుస్తూనే పయనిస్తాడు. మధ్య మధ్యలో అతి తక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ప్రపంచంలో బౌద్ధ మతం ఉన్న అన్ని దేశాల్లోనూ ఈ భిక్షువు గౌరవింపబడుతూనే ఉంటాడు. మనం కూడా సంతోషంతో దానం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు కూడా గ్రహించే స్వీకరించే అర్హత కలుగుతుంది. పూర్వపు రోజుల్లో అందరూ తాము సంపాదించే సంపాదనలో 10వ వంతు పైకాన్ని దానం చేయాల్సి వచ్చేది. ఇది ఒక దైవికమైన ఆజ్ఞగా భావించి ఆచరించేవారు. 10th అంటే 10వ వంతు అంటే 10th అనే ఆంగ్ల పదం చివరికి టిత్ గా రూపాంతరం చెందిందట. అందరి జీవితాల్లోనూ అది ఒక అంతర్భాగం అయిపోయింది. ఇంగ్లాండ్ లోని చర్చిలో అందరి సంపాదన మీద ఓ టిత్ అంటే పన్నును విధించేవి. యావదాస్తి మీద కూడా ఈ పన్ను వసూలు జరిగేది. చర్చిని నిర్వహించడానికి దాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఉద్యోగుల జీతభత్యాలకు ఈ ధనం ఉపయోగపడేది. అలాగే ముస్లిమ్స్ కూడా దీన్ని ఆచరిస్తూనే ఉంటారు. ఇలా చాలా కాలం జరిగాక పలువురు భూస్వాములు గగ్గోలు పెట్టి ఇంగ్లీషు కోర్టుల్లో వాద్యాలు నడిపారు. ఈ టిత్ పన్నులు తమ సంపాదనను దోచేస్తున్నాయని, తాము నాశనం అయిపోతున్నామని వాళ్ళ ఆరోపణ. నిజానికి వాళ్ళు నాశనం అవుతున్నది సంతోషంతో ఆ పన్నును చెల్లించకపోవడం వల్లనే. ఏడుస్తూ దానం చేసే దానికన్నా అస్సలు దానం చేయకపోవడమే ఉత్తమం. ఇప్పటి విలువలకు ఇదివరకటి విలువలకు అసలు ఎక్కడ పొంతన కుదరదు కదా. సో టిత్ రాబడి మీద ఆధారపడి ఎవ్వరూ జీవించడం లేదు. అసలు టిత్తులు ఎవరు చెల్లించడం కూడా లేదు. ఈ పరిస్థితి అత్యంత శోచనీయం. తమ ఆధ్యాత్మిక అభివృద్ధి జరగాలంటే టిత్లను ఇంకొకళ్ళ మేలు కోరుతూ సమర్పించడం అత్యంత అవసరం. పరులకు మనం చేసే సహాయం నిజానికి మనకే ఎక్కువ శ్రేయస్సును కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇతరులకు మనం చేసే సహాయమే మనల్ని ఉత్తమ పదానికి తీసుకువెళ్తుంది. ఇటువంటి భక్తి ఆధ్యాత్మికత తెలియని ప్రముఖ వాణిజ్యవేత్తలు కొందరు ఇతరుల మేలు కోసం తమ సంపాదనలో 10వ వంతు సంతోషంతో సమర్పిస్తూ ఉండడం మనకి తెలుసు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే తమ మేలు కోసమే వారు ఆ పని చేస్తూ ఉంటారు. ఓ మత సందేశానుసారం వారు ఆ పనిని చేయడం లేదు. అత్యంత శ్రద్ధతో కఠిన నియమాలతో నిండి ఉన్న వారి వ్యాపార ధోరణి వాళ్ళకి ఈ చక్కటి పద్ధతిని నేర్పిస్తూ ఉంది. నీటి మీదకు వదిలిపెట్టబడిన బ్రెడ్ ముక్క వెయ్యింతలై వెనక్కు తిరిగి వస్తుంది అనే సత్యాన్ని వాళ్ళ లెక్కల పుస్తకాలు స్పష్టంగా రుజువు చేస్తూ వాళ్ళకి ఈ దివ్య సందేశాన్ని అందిస్తారు. ఎటువంటి దివ్య సందేశాన్ని? 10వ వంతు సంపాదనను దానం చెయ్యాలి అనే సందేశాన్ని. వడ్డీ వ్యాపారులు కొన్ని దేశాల్లో వీళ్ళకి ఫైనాన్స్ కార్పొరేషన్ అనే పేరు కూడా ఉంది.
సో దయా గుణాన్ని, దాన గుణాన్ని కలిగి ఉంటారంటే మనం ఎవ్వరం నమ్మలేం కదా వడ్డీ వ్యాపారులు. కానీ కొన్ని గొప్ప ఫైనాన్స్ కంపెనీలు కూడా తమ సంపాదనలో 10వ వంతు టిక్కుని చెల్లిస్తూ ఉన్నాయన్న విషయం మన దృష్టికి వచ్చింది అంటే ఈ టిట్ వ్యాపారం ఎంత లాభసాటి వ్యాపారమో ఒక్కసారి ఆలోచించండి. వ్యాపారంలో తలలు పండిపోయిన అనేక మంది ఇలాంటి దానాలు చేస్తున్నారని మనకు తెలుసు కదా. సో అతీంద్రియ విజ్ఞానం ఆస్తికులకే కాదు, నాస్తికులకు కూడా సమాన ఫలితాలని ఇస్తుంది. ప్రకృతి ధర్మాలు, ఈ యూనివర్స్ లో ఉన్న రూల్స్ అందరికీ ఒక్కలాగే పనిచేస్తాయి కదా. ఆధ్యాత్మిక గ్రంథాలను అదే పనిగా పఠించినంత మాత్రాన ఓ వ్యక్తి ఆధ్యాత్మిక తత్వాన్ని పొందలేడు. ఉత్తినే పుస్తకాలు చదివే వ్యక్తి తాను అభివృద్ధి చెందుతున్నట్లు భ్రమపడుతూ ఉండవచ్చు. అంతే తప్ప అక్షరం ముక్కలన్నీ కూడా ఆ వ్యక్తి మెదడును చేరకుండా శూన్యంలోకే పయనిస్తుంటాయి అతని కళ్ళల్లో నుంచి. తాను ఓ దివ్యాత్మ అని ఆ వ్యక్తి తనని తాను మభ్య పెట్టుకోవడం మాత్రం జరుగుతూ ఉంటుంది. ఇంకొకరికి సహాయం చెయ్యలేని ఇలాంటి స్వార్థ జీవులకి అభివృద్ధి అనేది అసంభవం. పరుల మేలు కోరేవాడే ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తాడు. తనకు తాను సహాయం చేసుకోగలుగుతాడు కూడా. ఇంకొకరికి సహాయం చేయడం సరైన పద్ధతి అని, విద్యుక్త ధర్మం అని, లాభసాటి వ్యాపారం కూడానని ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సహాయం చేసే వ్యక్తికే ఈ పద్ధతిలో అద్భుతంగా సహాయం లభిస్తుంది. ఇది తథ్యం. టిట్ అంటే మనం ఇదివరకే తెలుసుకున్నట్టు 10వ వంతు అని అర్థం కదా. ఇది ఒక జీవన విధానం, అవునా? ఇచ్చేవాడే పుచ్చుకోగలడు, కరెక్ట్ కదా. సో ఇచ్చేవాడే పుచ్చుకోగలడు అనే వాక్యాలను చెబుతున్నప్పుడు మనకు కొందరు వ్యక్తులు గుర్తు రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి గుర్తొచ్చాడు అనుకున్నాం. అతను ఎక్కువ దానాలు చేస్తూ ఉంటాడు. అలా దానాలు చేసి 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 అతని దగ్గర అంతా డబ్బులు అయిపోయి ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తి గుర్తు రావచ్చు. ఆయనకి మనం ఇప్పుడు ఎంతో సహాయాన్ని, మేలుని అందించాల్సి రావచ్చు. డబ్బులు ఖర్చు పెట్టి మరీ హితువు చెప్పాల్సి వస్తుంది. కొంత సమయాన్ని కూడా ఈయన కోసం వెచ్చించాల్సి రావచ్చు. గొప్ప ఆధ్యాత్మిక తత్వాన్ని ఈయనకు బోధించవలసి రావచ్చు. వరుసగా ఒకదాని వెంట మరో కష్టం, ఒకటి వెళ్లేలోగా మరొకటి ఆయన్ని పట్టుకుని వేధిస్తాయి. అప్పుడే విత్తనాలు చల్లబడిన పొలం మీదకు పక్షులు గుంపులు వచ్చి వాలినట్టు ఈయనకి మనం దానగుణాన్ని అలవాటు చేసుకో అని ఒక సలహా ఇస్తాం. ఈ సలహా వినగానే ఆయన మన మీద మండిపడిపోవచ్చు. ఎందుకు? ఆయన ఎందరికో తాను చేసిన సహాయం గురించి చెబుతూ, ఆ విషయాలను రుజువు చేస్తూ వార్తాపత్రికల్లోని వార్తలను కూడా ఎత్తి చూపిస్తాడు. ప్రాంతీయ వార్తాపత్రికల్లో ప్రచురించే పద్ధతిలో దానాలు చేయకూడదు అని ఇక్కడ రాంపా మనకి చెప్పబోతున్నారనమాట. అంటే మన సంపాదనలో 10వ వంతు మాత్రమే ఇస్తాం. అంతేగాని మన సంపాదన మొత్తం దానం చేసి పేపర్లో, న్యూస్ పేపర్లో, వాటిలో వీటిలో అన్నిట్లో చెప్పించేసుకొని పబ్లిసిటీ చేయించుకొని చేయాల్సిన దానం గురించి కాదు ఇక్కడ రాంపా చెప్తుంది. మనం ఇస్తేనే పుచ్చుకుంటాం, కానీ మనం ఎంత ఇవ్వగలం అంతే ఇవ్వాలన్నమాట. సో ఎన్నో పద్ధతుల్లో దానాలు చేయవచ్చు కదా. మన సంపాదనలో 10వ వంతు ద్రవ్యాన్ని సత్కార్యాలకు వినియోగించడం మాత్రమే కాకుండా ఇతరుల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కూడా మనం సహాయం చేయవచ్చు. లేదా విపత్తుల్లో అలమటిస్తున్న వారిని అనునయ వాక్యాలతో సేద తీర్చే ప్రయత్నం చేయవచ్చు. అది కూడా దానమే అవుతుంది. ఆర్తులకు మనం చేసే సహాయం మనం చేసుకున్నట్టే లెక్క. ఓ వ్యాపారంలోని పెట్టుబడి అనేక సార్లు తిరిగి వ్యాపారం అభివృద్ధి చెందే విధంగానే మన దానగుణం కూడా పలుమార్లు ఆవృత్తమైనప్పుడే మనం ఫలితాలను సాధించి గ్రహించగలిగే స్థితిని సాధించగలుగుతాం అన్నమాట. ఇంకొకళ్ళకు మనం సహాయం చేసి తీరాలి, అప్పుడే మనకు సహాయం లభించవచ్చు. ఇంకొకళ్ళ మీద జాలి పడలేని మనం మనకు సహాయం కావాలని అర్థించడం కేవలం హాస్యాస్పదం, అవివేకం, వృధా కూడా.
అలాగే అర్హత అంటే ఇవ్వడం వల్లనే మనకు ఆ అర్హత అనేది కలుగుతుంది. అందువల్ల దాన గుణాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఎంత ద్రవ్యాన్ని దానం చేయగలమో నిర్ణయించుకోవాలి. ఏ సహాయాన్ని చేయగలమో నిశ్చయించుకోవాలి. ఏ పద్ధతిలో సహాయాన్ని చెయ్యాలో నిర్ణయించుకోవాలి. మన ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. 3 నెలల పాటు ఇలాగా ప్రయత్నిస్తే 3 నెలల తర్వాత చూసుకుంటే మన జేబులో ఆధ్యాత్మికంగానో, డబ్బులతోనో లేక 2 విధాలుగా కూడా నిండుకోవడాన్ని మనం చక్కగా గమనించవచ్చు. సో, ఈ ఎపిసోడ్‌ని, లాస్ట్ ఎపిసోడ్‌ని బాగా అర్థం చేసుకోండి. అన్ని విషయాలను గుర్తుంచుకోండి. సహాయం చేస్తేనే సహాయం లభించవచ్చు. సో, ఇచ్చేవాడే పుచ్చుకోగలుగుతాడు అన్న విషయాలను బాగా గుర్తుంచుకోండి. ఎంత ఇవ్వాలి అన్నది కూడా మన లిమిట్‌లోనే ఉండాలి. మన సంపాదనలో 10వ వంతు ఇస్తే సరిపోతుంది. సో, ప్రాక్టీస్ చేస్తారు కదా! చక్కగా ఆధ్యాత్మికంగా, డబ్బులతోనూ 2 విధాలుగా ఉన్నతులుగా, హాయిగా, ఆనందంగా మీ జీవితాన్ని సాగించండి. దట్స్ ఆల్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.